స్వతంత్రం వచ్చిన తర్వాత పెద్ద తప్పు జరిగింది మనకి. వృత్తిపరమైన ఉద్యోగాలు, ప్రొఫెషనల్ కోర్స్ అనుకోండి, లాయరు, డాక్టరు, ఇంజనీరు, మీరు ఏ జిల్లా నుంచి అయినా తీసుకోండి, వీళ్ళు ప్రతి ఇంటి నుంచి ఒకరు వెళ్ళారు. ఇలా చదువుకున్న వాళ్ళందరూ ప్రొఫెషనల్ కోర్స్ అని, ఆ రోజుల్లో ఐటీ లేదు కదండి, డాక్టర్, ఇంజనీరు, లాయరు, అలా చదువుకున్న వాళ్ళని బయటకు పంపించేశారు మన పెద్దలే. చదువు అర్థం కాని వాడిని, చదువు మీద ఆసక్తి లేనివాడిని, అరే నువ్వు పశువులు కాయాలిరా, గోవులు కాయాలి, చదువు రాకపోతే పొలం చేయాలి అని కింద స్థాయికి తీసుకొచ్చారు వ్యవసాయం అని, వ్యవసాయ రంగాన్ని. ఈ భూమి మీద ఉత్తమమైన పని వ్యవసాయం. మద్యం వ్యాపారం, అవును, ఉద్యోగం అధము. అవునే కదండి. కానీ ఇప్పుడు ఉద్యోగాన్ని తీసుకెళ్ళి ఉత్తమంలో కూర్చోబెట్టారు, వ్యవసాయం తీసుకొచ్చి అధంలో పెట్టారు, వ్యాపారం మధ్యంగానే ఉంది మొదటి నుంచి. దీన్ని మళ్ళీ ఆ తలకిందులు అయిన దాన్ని మీ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ జరగాలి, రెండు రాష్ట్రాలకి మేలు జరగాలి. మీకు ఈ ఇంటర్వ్యూకి ఒకటి ఏంటంటే, చాలామంది మీ ఛానల్ చూసిన తర్వాత భూమి ఉన్నవాళ్ళు, విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళు, కనీసం అలాంటి వాళ్ళు దీన్ని బాధ్యతగా ఇప్పుడైనా చేయాలి. డబ్బు సంపాదించడానికి ఇంకేముందండి, ఇప్పుడు 1,00,000, 1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు అంతే కదా. ఇక తినాల్సింది కొడుకులకి, మనవాళ్ళకి తినిపించాల్సింది ఏమిటి అనేది మీ ఇంటర్వ్యూ చూసినాకనే వాళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు డబ్బుతో అయితే ఆరోగ్యం రాదమ్మా. అవును సార్, అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం వచ్చినాక డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు. కరెక్ట్. డబ్బు సంపాదించడానికి ఆరోగ్యం సంపాదించలేము. మరి ఆ స్టీవ్ జాబ్స్ అన్నాడు కదా, యాపిల్ ఆయన చనిపోయే ముందు ఆయన ఎంత కోటీశ్వరుడు, భారతదేశం బడ్జెట్ కన్నా ఎక్కువ ఉందంట ఆయన దగ్గర. మరి ఎంత సంపాదించాడు, నా డబ్బులు రెండు ఇచ్చేస్తాను, ఎవరైనా తీసుకుంటారా అన్నారు. డబ్బులు రెండు ఇచ్చేస్తాడా? డబ్బు తీసుకుంటాక ముందు వస్తారు, జబ్బులు తీసుకుంటాకి అయ్యే పని కాదు కదా. అలా డబ్బు అనేది ఒక స్థాయి వరకే కాదు. ఇందాక మీరు ఆవు గురించి, గోవు గురించి మాట్లాడితే మీ కళ్ళలో నీళ్లు చూశాను. ఎందుకంత బాధపడుతున్నారు? కారణం ఏమిటి? మీకు ఆ భోజనం తిన్నప్పుడు నీకు బాధపడతారు మీరు. ఆ భోజనం ఎవరు తినట్లేదు కదా, గోవు ఆధారితంగా. అంటే గోవు మయం ఉంటుంది చూసారా? అవునండి. గోమయం అనేది ఏంటంటే, ఈ భూమండలంలో ఏ జీవి అంత గొప్ప జీవి లేదు మీకు. అంటే గోమయం అంటే వ్యర్థం, గోవు యొక్క వ్యర్థం కదా, దాని యొక్క మలం. ఏ జీవిదైనా, జంతువుదైనా మనం శుభకార్యకి ఇంట్లో వాళ్ళం దుర్గంధం. అవును, గోమయం ఒకటి పరిమళం. ఓహో. మీరు ఏ శుభకార్యాలు చూసుకోండి, వేరే జంతువుది భారతదేశంలో, భారతీయ సంస్కృతిలో ఉందా చెప్పండి? లేదు కదా. అవును. శుభకార్యాలకి గోమయం, గోమూత్రం వాడతారు. ఆ గోవుని ఏమంటారు? గోమయే వసతి లక్ష్మి అంటారు. అంటే గోమయంలో లక్ష్మీ నివాసం. కొన్ని ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా దీపావళి వస్తే మొదటి దీపం పెట్టేది గోమయం ఎక్కడైతే ఉంటుంది, పెంటపోగు అంటారు కదా, దిబ్బేరు అంటారు కదా, ఫస్ట్ దీపం అక్కడ పెడతారు. అంటే ఏంటి దీని ఉద్దేశం? అది సంపద అని. ఇంట్లో పెట్టుకోరు, దేవుడి దగ్గర పెట్టరు, లక్ష్మీ దగ్గర పెట్టరు, లక్ష్మి అది అంటారు. అలా పంటలు పండించింది ఈ భారతదేశం. అలాంటి పంటలు తిన్నప్పుడు మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు మనిషి. ఇది 70 ఏళ్ళ క్రితం జరిగిన విధ్వంసం అమ్మ, వాళ్ళది కాదు, మనం పుట్టలేదు అప్పుడు జరిగింది ఇది. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు అతి ఘోర తప్పిదాలు ఏంటంటే, ఒకటి ప్రొఫెషనల్ కోర్స్ అని ప్రతి గ్రామం నుంచి మేధోవర్గం అంతా బయటికి వెళ్ళిపోయారు. 2 గ్రీన్ రెవల్యూషన్ పరిచయం. 2 సైమల్టేనియస్గా జరిగినాయి. గ్రీన్ రెవల్యూషన్ అనేది మన పుస్తకాల్లో ఎంత చక్కగా చదువుకున్నామంటే, అప్పుడు ప్రభుత్వాలు రాయిపించారు. ఇది మన రైతుల్ని, భారతదేశం యొక్క రైతుల్ని స్వయం ఆధారితం నుంచి వాళ్ళు ఆధారపడేటట్టు తయారు చేశారు.
ఎరువులు అమ్ముకుంటాం. ఇది నిజమో కాదో మీ ఛానల్ ద్వారా చూసే వాళ్ళందరినీ పెద్దవాళ్ళు ఉంటారు గ్రహించమనండి. తాత ఈ భూమి మీద బతికాడు, వాళ్ళ తాత కూడా బతికాడు. తాత కాలంలో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా రైతులు? ఒకటే పాయింట్ భారతదేశానికి. అంటే తాత ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ముందు కదా, 75 ఏళ్ళ క్రితం ఈ భూమి మీద తాత ఉన్నాడు కదా. ఆ తాత ఉన్నప్పుడు ఆత్మహత్యలు వాళ్ళు ఎవరు సమకాలీన ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలా, వలసలు పోలా, ఉత్తి మానేలా, నగరాలకు ఎవరు రాలా. నగరాలకు వస్తే పంటను అమ్ముకుంటాకు వచ్చారు, నగరాల మీద ఆధారపడితే రాలేదు కదా, నగరాల మీద బతకటానికి రాలేదు, వస్తువుని తీసుకొచ్చి కావాల్సింది తీసుకెళ్తాకని వచ్చారేమో కదా. అలాంటిది తాత ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరిగినప్పుడు, తాత వెళ్ళిపోయిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఏం జరిగింది భారతదేశంలో అంటే, మీకు విత్తనాన్ని ఎరువులు అమ్ముకుంటాక మన దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎరువులు వేస్తే బాగా పండుద్ది, మీకు 20 బస్తాలు వస్తుంది, మేము 30 బస్తాలు 40 బస్తాలు తీస్తామని చెప్పారు. అది చేసి పుట్టించారు. మనిషి ఆశాజీవి కదా, ఆశాజీవి కాబట్టి నమ్మాడు. అమాయకుడు పాపం. భారతదేశంలో ఉన్నది 4-5 క్లాసులు మించిన రైతులు ఈ 80% మంది ఉన్నారు చదువుకున్నవాళ్ళు. పాపం వీళ్ళు అమాయకులు, పాపం మంచివాళ్ళు అమాయకులు. నమ్మారు. నమ్మినప్పుడు ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏం చేశారు, ఎరువులు అమ్మకూడదు, మాకు ఎరువులు అక్కలేదు, ఆవు పేడ ఎరువు ఉంది, మా తాత అలాగే చేశాడు, వాళ్ళ తాత అలాగే చేశాడని పంపించేశారు. కొన్నాళ్ళకి వాళ్ళు ఏం చేశారు, విత్తనం మీద వచ్చారు. విత్తనం తీసుకొచ్చి ఇది వేస్తే దిగుబడి బాగా వస్తుంది అన్నారు, ఆశ పట్టించారు. ఆ దిగుబడి అనగానే నమ్ముతారు కదా, అప్పుడు ఈ ఎరువులు వాడితే అది వస్తుందని ముడి పెట్టారు దానికి దీనికి. అక్కడ బోల్దపడ్డాడు మనిషి. మొత్తానికి నమ్మించారు. ఆ దిగుబడి వస్తుంది ఖచ్చితంగా. అంటే దాంట్లో అమలైజ్డ్, అమల్ ఎఫెక్ట్ అని 2 పదార్థాలు ఉంటాయి విత్తనంలో. దీంట్లో అమలైజ్డ్ని ఏం చేశారంటే తీసేసిస్తే, ఫైబర్ కంటెంట్ తీసేస్తే ఓన్లీ కార్బోహైడ్రేట్ ఉంటుంది. దీనివల్ల ఈల్డ్ ఎక్కువ వస్తుంది. కానీ ఏ రైతు కూడా ఈల్డ్ గురించి మాట్లాడాడు, కానీ ఇది తింటే నాకు ఆరోగ్యం వస్తుందని ఏ రైతు అడగలు ఇప్పటి వరకు. అధిక దిగుబడి అన్నారు కానీ అధిక ఆరోగ్యం అనేది సైంటిస్ట్ చెప్పలా. 75 ఏళ్ళు కలిసిపోయేసరికి వెనక్కి తిరిగి చూస్తే ఇంత ఫార్మా ఇండస్ట్రీ, ఇన్ని హాస్పిటల్స్, ప్రతి ఇంట్లో పేషెంట్లు వచ్చారు. తినే ఆహారం ద్వారానే మానసికంగా శారీరకంగా ఇన్ని అవస్థలు పడుతున్న మనిషి ఈ భూమి మీద గోవును వదిలేయటం. గో ఆధారిత వ్యవసాయం మళ్ళీ సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని అర్థం చేసుకుంటే ప్రతి గ్రామం కళకళలాడుతూనే ఉంటుంది ఈ భూమి మీద. ఇవి పసుపు కదండి? ఇది పసుపు మాది. నేను మా చిన్న బాల్కనీలో కూడా నేను పసుపు వేసా, కాకపోతే ఇవి చాలా చిన్న చిన్న ఉన్నాయండి. మా దగ్గర ఎంత మొక్క మెరిగిపోయింది ఏంటి మరి? ఇది ఏంటంటే ఇది దీంట్లో ఏదైతే పెట్టామో అంతకుముందు ఇక్కడ దీని యొక్క సాయిల్ గురించి మీకు చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక పొలిటికల్ లీడర్ సంబంధించిన ల్యాండ్ ఇదంతా ఒకప్పుడు 40 years బ్యాక్. మీరు వస్తున్నప్పుడు మన పరిసరాలను గమనిస్తూ వస్తే ఈ నేల స్వభావం ఎలా ఉంటుందని చుట్టుపక్కల చూస్తే మనకు అర్థమైపోతుంది. అడవి నుంచి వచ్చారు కదా, అక్కడ రాళ్ళు రప్పలు ఉన్నాయి, కానీ మీకు ఎక్కడా కూడా సరైన బ్లాక్ కాటన్ ఎక్కడ కనపడలేదు. అవును, ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏం చేసాం మేము 7 సంవత్సరాల తర్వాత మొన్న ఇక్కడ కోటిపల్లి చెరువు ఉంటే పర్మిషన్ తీసుకుని ఇది అఫీషియల్గా తెచ్చుకున్నాయి మట్టి. దీని కింద ఉన్నదంతా కూడా వాగు ఇసుక. ఇక్కడ మీకు వాగులు ఉన్నాయి పక్కన. ఆ పొలిటికల్ లీడర్ ఏం చేశాడు, ఇలా పెద్ద పెద్ద కమతాలు చేయాలని ఫిల్లింగ్ చేసి దాని మీద కెమికల్తో పండించాడు. అబ్బా, అనవసరంగా మట్టి మొత్తం పాడు చేస్తున్నాడు కదా. పాడు చేశాడు. ఇక్కడ ఎందుకు కొనిపించాడు భగవంతుడు, కృష్ణ భగవానుడు అంటే, ఇలాంటి ప్రతికూల వాతావరణం నువ్వు చెయ్యి, అప్పుడు నువ్వు ఇది ప్రూవ్ చేయొచ్చు అనే దానికి. దీనికి ముందు నేను 3 భూములు కొన్నాయి తెలంగాణలో. ఎక్కడ నేను చేసుకోలేదు, అక్కడ రైతులు దారి ఇవ్వలేదు, రకాల ఇబ్బందులు పెట్టారు. ఆఖరికి తీపిచ్చాడు. కానీ ఇక్కడ పరిచయం చేయటం వల్ల మనకి స్వామి ఎందుకు పంపించాడంటే, ప్రతికూల వాతావరణం నువ్వు చేయాలి, అనుకూల వాతావరణం కాదు, ఎవరైనా చేస్తారు అని. ఇక్కడ అని ఆ సహజ మట్టి మీద మేము పనిచేసి లాస్ట్ ఇయర్ పర్మిషన్ వస్తే ఈ మట్టి తొలుకున్నాము. దీనివల్ల మాకు ఇది లేట్ అయింది, విత్తనం పెడతాం. ఈ 2 కారణాల వల్ల అది లేట్ అయింది. వరిని తగ్గించాలనేది 2 ఉన్నది. వరి మన 2 రాష్ట్రాలకి అవసరానికి మించి పంట పండిస్తున్నారు, అంత అవసరం లేదండి. ఆ ప్లేస్లో మనం ఇంకా పళ్ళు, కూరగాయలు, నూనె గింజలు బయట కొనుక్కుంటున్నాం. అందుకని ఇప్పుడు ఇక్కడ నిమ్మ పెట్టిస్తున్నాను. ఇది నిమ్మ తోట. అంటే అంతకుముందు పూర్వం ఆయన వరి పెట్టించాడు. నిమ్మకి నీరు ఎక్కువ అవసరం ఉంటుందా సార్?
దేనికి అక్కర్లేదమ్మా, మీకు చూపిస్తా. అన్నిటికీ తేమే కావాలి. అంతే. అసలు ప్రపంచంలో ఏ మొక్క నీళ్లు తాగవు. ఉమ్. ప్రపంచంలో మొక్కలు నీళ్లు తాగవు. ఓకే. మొక్కకు కావాల్సిన తేమ అంతే. ఓహో. మరి అడవిలో ఉన్న మొక్కలకి ఎవరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా? అవును. లేదు కదా. అవును. ఒక మాట అడిగినా మిమ్మల్ని ఏమనుకోరు కదా. చెప్పండి. ఇంత ఎమరాల్డ్ స్వీట్స్ కానివ్వండి, ఈరోజు మీకున్న అధికారం, పరపతి లేదంటే ఒక స్థాయి అనండి, అది ఎక్కడ మీలో ఎక్కడ కనిపించకపోగా మీరు ఇంత సింపుల్గా అటైర్ వేసుకోవడానికి గల కారణం ఏమిటి? అది కూడా అన్ని ఖాదీ, కాటన్. పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు అండి. వాళ్ళు ప్రవచనాలు, వాళ్ళ స్పీచెస్ విన్న తర్వాత నా ఆలోచన మార్పేది. మీరు పాలేకర్ గారు స్పీచ్ వింటే ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ వేసుకుంటారు. నేను ప్రోగ్రాంలో కూడా చూసాను, ఈటీవీ వాళ్ళది ఒక ప్రోగ్రాంలో కూడా మీరు ఇదే అటైర్లో వచ్చారు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇంతేనా? ఇంతేనమ్మా. వాళ్ళు ఏమనుకోరా? మీరేమనుకోరా? నిజంగా ఎవరేమనుకుంటారో. భారతదేశ సంపద అమ్మా ఇది. ఇది కాది, చేత్తో అల్లిన దారం ఇది. మిషన్ లేదు దీంట్లో, యంత్రం లేదు, కరెంట్ లేదు. అంటే ఒక పవిత్రంగా ఒక ఇంట్లో కూర్చుని కరెంటు వాడకుండా తయారు చేసిన వస్తువు ఎంత గొప్పది. ఎక్కడ తీసుకుంటారు ఇవి? ఇది మెట్పల్లి అండి, కరీంనగర్. వాళ్ళ దగ్గర తీసుకుంటాను, తయారు చేయించుకుంటాను. నేను 2 టైలర్లు పెట్టాను. చాలా మంది చూసి అడుగుతుంటే నా కార్యాలయంలో 2 టైలర్లు కూడా ఉన్నారు. ఓకే. ఇదంతా మీరు ఇక్కడ ల్యాండ్ తీసుకున్న తర్వాత నీరు ఎక్కువ ప్రయాణం చేయదండి. ఎండ వచ్చినప్పుడు నీరు భూమి తాగేసింది. ఆ క్రమంలో ఎక్కడైతే మనకి నీరు వెళ్ళాలో అలాంటి చోట చేయడం. డ్రిప్ అనేది మేము వాడాం. డ్రిప్ ఇరిగేషన్ మంచిది కాదు, అది నేచర్కి అగెనిస్ట్. అడవిలో ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ లేదు. అంటే ఫ్లడ్డే ఇస్తాము, నీరు ఇలా వాడుకుంటాము. గట్ల మీద కాయలు చూసారా? అవును. అలా సహజంగా పండిన తర్వాతే వాటిని కట్ చేస్తాం. ఓహో. కానీ ముఖ్య కారణం ఏంటి సార్ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు రావడానికి? ముఖ్య కారణం ఏంటి అంటే, నాకు ఫస్ట్ నా గురువు, ఆవిడ పేరు ప్రమద. ఆవిడని నేను 28 ఏళ్ళ తర్వాత చూశాను. ఆవిడ నా ఫస్ట్ గురువు. అది 4 రోజుల క్రితమే ఆవిడ నాకు పరిచయం అయ్యారు. ఆవిడ మాటలు ఒకసారి విన్నాను ఒక చోట. కానీ ఆవిడ ఎవరు అని అడిగేసరికి సేల్స్ మ్యాన్ పలానా వాళ్ళ ప్రొడ్యూసర్ భార్య అని చెప్పారు. కానీ అతను చెప్పేటప్పుడు నా ఎంక చూడకుండా పని చేస్తే చెప్తే ఇది కరెక్ట్ కాదేమో అని అనుకున్నాను. ఆవిడ మాటలు నా జీవితాన్ని మార్చేసింది. ఒక 15 సెకండ్లు. ఆవిడని ఎప్పుడు చూడలే మళ్ళీ నేను. ఆ రోజు కూడా చూడలే, వెనక నుంచి మాటలు విన్నా అంతే. చూద్దాం అనేసరికి ఆవిడ వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు ఆవిడని చూసేసరికి నాకు అప్పుడు పెళ్ళి అయింది కానీ పాప కూడా లేదు. ఇప్పుడు మొన్న మా అమ్మాయిని తీసుకుని వెళ్ళాను. మీ మాటలు విన్నప్పుడు నాకు అమ్మాయి లేదండి, ఇప్పుడు అమ్మాయి కూడా పెళ్లి చేసేసాను. 28 ఏళ్ళ తర్వాత కలుస్తున్నానంటే ఆవిడ ముసలావిడ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ వయసు 75 ఏళ్ళు. చాలా ఆనందపడింది. ఆవిడ నేను ఒక మంచి అపురూపమైన వస్తువు తీసుకెళ్ళి ఇచ్చా. దానికి ముందు రోజే నా చేతికి వచ్చింది. అది కృష్ణమర్రి అని యశోదమ్మ కృష్ణుడికి వెన్న పెట్టేది. ఆ ఆకు ఎలా ఉంటుందంటే ఇలా మడిచి పెట్టేది. ప్రతి చెట్టు ఆకు అలాగే ఉంటుంది, వాళ్ళకి స్పూన్ లాగా ఉంటుంది. అవునా? ఇక్కడ ఉందా సార్? వస్తుందమ్మా త్వరలో. అది అంతరించబోతున్న జాతుల్లో అది ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు కాపాడుతున్నారు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు, రామచంద్ర మిషన్ వాళ్ళు. ఆ ఆకుని తీసుకెళ్ళి వెన్న తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చా. ఆవిడ సమరుడిపోయి ఉంటారు. సమరుడిపోయి, ఇది తిరుమల స్వామివారికి ఇచ్చే తొలి నైవేద్యం ఇది. ఆ ఆవుని తీసుకెళ్ళి మీకు తీసుకొచ్చాను, ఇంతకన్నా గొప్పది లేదు. మీ మాటలతోనే నేను వాళ్ళ స్వామివారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి వెళ్ళాను. ఆ రోజు మీరు ఆ మాట నేను వినకపోతే ఒక 2 నిమిషాలు ముందు వెనక్కి వెళ్ళాను, నా జీవితంలో మార్పు వచ్చేది కాదు. అంటే కళ్ళు చెమర్చి వచ్చే జన్మలో నీ కూతురుగా పుడతాను అంత.
ఆనపకాయలు ఎండిపోతున్నాయండి, కొయ్యలేదేమండి? ఇక్కడ నాకు నగరం దూరం కదమ్మా, వచ్చినప్పుడు పట్టుకెళ్తాము, లేకపోతే వీళ్ళు వాడుతూ ఉంటారు, కొన్ని విత్తనానికి తీస్తాం. ఓహో, విత్తనాలకు తీయాలంటే అలా ఉండి ఎండిపోవాల్సిందేనా? దీన్ని అమ్మ ఇది ఇది నిన్నే కోసాము. ఇది బహురూపి. ఆహా, ఇది కృష్ణుడు మన తిరుమల స్వామివారికి ఇచ్చే నైవేద్యాల్లో ఇది ఒకటి. ఇదే కదా మాకు ఎక్కువ మనం ఎక్కువ వాడింది. మీకు భోజనం కూడా దీంతోనే వాళ్ళం. సరే. ఇది సాధారణంగా ఇప్పుడు హైబ్రిడ్ అన్ని హైట్ ఉండవు. ఇప్పుడు దగ్గరగా మనకి ఇది 3 feet అలా ఉంటుంది. ఇది దేవరాయలు ఇష్టపడిన బియ్యాల్లో ఇది ఒకటి. దీన్ని 6 నెలలు నిల్వ పెట్టిన తర్వాత అప్పుడు మిల్లింగ్ చేస్తారు. 6 నెలల లోపు తినకూడదు. అవును సార్, ఈ కొంగలు అవి పంట చూసి అవే వచ్చేస్తాయా? ఇదేంటి లేకపోతే ప్రత్యేకంగా మళ్ళీ దానికి ఆవేనమ్మా వెనక గోమయం ఎప్పుడైతే వేసామో భూమిలోకి జీవరాశుల సంఖ్య ముబ్బడిగా పెరుగుతుంది. ఇది కృష్ణవ్రీహి. దీని గురించి చెప్తాను. అది అందుకే దాని పేరు కృష్ణుడు. నల్లగా ఉంటుంది అనమాట. బొడ్లు నల్లగా ఉంటాయి, బియ్యము నల్లగా ఉంటాయి, ఆకు కూడా నల్లగా ఉంటుంది. ఈ కొంగలు ఏంటంటే వానపాముల సంఖ్య పెరుగుద్ది భూమిలో గోమయం ద్వారా. అవి తినడానికి వస్తాయి. అసలు వ్యవసాయం చేసేది మనిషి కాదమ్మా, వానపాములు, సూక్ష్మజీవులు. ఈ భూమి మీద మనిషి పాత్ర ఏమి లేదు, తెంపుకోవటం వరకే నాటి. నేను చేశాను అంటే నవ్వుకుంటే ఏవన్నీ, మనిషిది ఏమీ లేదు. సార్, మీలాగా ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయం చేయలేను, కానీ మామూలుగా మన వంటింట్లోనో చిన్న చిన్న బాల్కనీలోనో జనరల్గా పెంచుకోవాలి. ఒక ఆనపకాయ పాదును, ఒక కాకరకాయ పాదును, ఒక పచ్చిమిర్చిని వేయాలి అని అంటే కనుక మొక్కలు, మనం వెజిటబుల్స్ మొక్కలు కట్ చేసినప్పుడు వచ్చే చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా, అవి పాతితే వచ్చేస్తాయండి? అదంటే దానికి పక్వానికి రావాలంటే వయసు రావాలి. ఆ వయసు వచ్చిందంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం మామిడి పండు తింటాం చూసారా, మామిడి పండు తిన్న తర్వాత మనం వేస్తే దాని నుంచి మొలక వస్తుంది. అదే మామిడికాయని పప్పులో వాడిన దానికి అది సేమ్ అంతే. దీంట్లో కూడా అంతే, గింజ ఏదైనా సరే తయారైతే మీకు అది వస్తుంది. ఇప్పుడు ఇవి తినడానికి యోగ్యత, కానీ విత్తనాయి కాదు. అసలు అక్కడ బుజ్జి ఆనపకాయ ఎంత బాగుందో సార్, చాలా లేతగా ఉంది. ఇవి ఒకటి మీకు ఇస్తాను, చాలా బాగుంది. సో ఇవి ఓన్లీ ఆనప పాదుల కోసమే మీరు పెట్టిన? ఇదేంటంటే ఇంత ప్లేసు మనం లెక్క కట్టి చూస్తే అక్కడ వరకు చూసుకుంటే 1/2 acre పైన ఉంటుంది. ఇది వేస్ట్ చేస్తున్నారు కదా, అందుకనే దీనికి అటు ఇలా చేసుకుంటే దీని నిండా మనకి ఎన్ని తీగ జాతలు వస్తాయి చూడండి. అలా చేయొచ్చు. వరి చేను గట్ల మీద అరటి ఏ రైతు పెట్టుకోడు, వరిలోనే డబ్బులు చూస్తాడు. గట్ల మీద వచ్చే ఆదాయం ఎక్కువ వరి కన్నా. రైట్. ఇలా మనం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం అనేది చేయాలి. అవును, మీ పాత వీడియోలు చాలా చూశాను సార్. అంటే ఆల్మోస్ట్ నిన్న మొన్న అంతా కూడా చూసిన వీడియోస్ ఏంటంటే మీరు ఎవరెవరికి ఏ ఇంటర్వ్యూస్ ఇచ్చారో. ఆవు పేడ అండి? అడవికి వెళ్తూ ఉంటాయి కదా, ఇది ఇక్కడ అనవసరం, అక్కడ అవసరం, ఇక్కడ అవసరం. అది చూడండి, అవి చూసారా అంజీర్లు, అవన్నీ అంజీర్లా? అంజీర్ మొక్క సార్ అది? ఓ, అది ఎండితేనే అంజీరా? అంజీర్ దాన్ని సన్ డ్రై చేస్తారు కదా, చేస్తే అది అంజీర్ డ్రై ఫ్రూట్ అంటారు. ఇది పచ్చిదనమాట. అది తమలపాకు మొక్క సార్ అది, లేకపోతే తీగ బచ్చల? తీగ బచ్చలమ్మ. కానీ సార్ మార్కెట్లో ఏమంటారు, ఆర్గానిక్ ఫుడ్ అని చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది. అందులో ఎంతవరకు ఆర్గానిక్ ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికే తెలియదు చాలా వరకు. బట్ కానీ మీరు నిజంగా ఇక్కడ ఆర్గానిక్ చేస్తున్నారు. యాక్చువల్గా మీరు దాన్ని మార్కెట్ సరిగా చేసుకోలేదా? మీకు అలా మార్కెట్లోకి వెళ్ళడం ఇష్టం లేదా? నాకు ఇది చాలు అని చాలా లిమిటెడ్గా ఉండిపోయినట్టుగా కనిపిస్తోంది నాకు. ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఈ భూమి మీద మన అందరం కూడా ఒక అతిథులం అమ్మ, వస్తాం వెళ్ళిపోతాం కదా. కానీ ఈ భూమిలో మనం మనిషిది అన్నపాత్ర. అంటే ఏ జీవికి లేని మనకి భగవంతుడు ఇచ్చాడు. వ్యూహరచన, ఆలోచన, తర్వాత అనుకున్నది సాధించటం, అంతే కదా. మరి ఏ జీవి అంత చేయలేదు. ఇప్పుడు మనం వ్యాపారం చేయొచ్చు మీరు అన్నట్టు,
కానీ నష్టపోయింది ఒకటి ఉంది చూసారా 75 ఏళ్ళ నుంచి. అసలు తల్లికి, ఇంట్లో భార్యకి, పిల్లలకి చెప్పకుండా రైతు నేను బావి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? అవును బాబోయ్, నిజం. గడిచిన 15 సంవత్సరాలు 3 లక్షల మంది. వాళ్ళందరూ చనిపోతే నేను ఇంకో షాప్ పెట్టుకుంటే ఏమొస్తుంది? అదే డబ్బు కదా. కానీ జ్ఞానాన్ని అందించాలి కదా. జ్ఞానాన్ని అందించాలంటే నేను ఆచరించాలి. ఆచరించినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది రైతుకి.